2025 ఫిబ్రవరి నెలలో కార్ల అమ్మకాలు 2025 జనవరి నెలతో పోల్చుకుంటే తక్కువగా అమ్ముడుపోయాయి. ఈ వీడియోలో 2025 ఫిబ్రవరి నెలలో ఏ కారు బ్రాండు ఎన్ని కార్లను అమ్మిందో తెలుసుకుందాం. మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. 2025 ఫిబ్రవరి నెలలో 14వ నంబర్లో ఉన్న సిట్రాయన్ కంపెనీతోటి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సిట్రాయన్ కంపెనీ ఫిబ్రవరి నెలలో 268 కార్లను అమ్మింది. సిట్రాయన్ కార్ల యొక్క రేట్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నందున సేల్స్ అనుకున్నంత కావడం లేదు. 13వ నంబర్లో జీప్ కంపెనీ 2025 ఫిబ్రవరి నెలలో 293 కార్లను అమ్మింది. జీప్ కంపెనీ నుండి మెరేడియన్ మరియు కంపాస్ కార్లు 5 స్టార్ రేటింగ్తో లగ్జరీ ఫీచర్లతోటి అఫోర్డబుల్ ప్రైస్లో లభిస్తాయి. 12వ నంబర్లో నిస్సాన్ కంపెనీ 2025 ఫిబ్రవరి నెలలో 2328 కార్లను అమ్మింది. నిస్సాన్ యొక్క సేల్స్ మాగ్నైట్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ఇందులో నుండి వేరే ఏ మోడల్ లేదు కాబట్టి ఓన్లీ మ్యాగ్నెట్ తోటే ఈ కార్లు అమ్ముడుపోతున్నాయి. 11వ నంబర్లో రెనాల్ట్ కంపెనీ 2025 ఫిబ్రవరి నెలలో 2676 కార్లను అమ్మింది. రెనాల్ట్ వద్ద ట్రైబర్, క్విడ్ మరియు కైగర్ లాంటి కార్లు మంచి సేల్స్ తెచ్చిపెడుతున్నాయి. 10వ నంబర్లో వోక్స్ వ్యాగన్ 2025 ఫిబ్రవరి నెలలో 3110 కార్లను అమ్మింది. వోక్స్ వ్యాగన్ నుండి టైగూన్, వర్టస్ చాలా మంచి సేల్స్ తెస్తున్నాయి. వోక్స్ వ్యాగన్ కార్లు 5 స్టార్ రేటింగ్తో పాటుగా అఫోర్డబుల్ ప్రైస్లలో లభిస్తున్నాయి. 9వ నంబరులో ఎంజీ 2025 ఫిబ్రవరి నెలలో 4002 కార్లను అమ్మింది. ఎంజీ నుండి హెక్టారు, ఆస్టరు, హెక్టర్ ప్లస్, విన్సర్ లాంటి కార్లు మంచి సేల్స్ తెచ్చిపెడుతున్నాయి. మంచి ప్రీమియం ఫీచర్లు, మంచి రోడ్ లుకింగ్ తోటి వస్తున్నాయి. 8వ నంబరులో స్కోడా కంపెనీ 2025 ఫిబ్రవరి నెలలో 5583 కార్లను అమ్మింది. స్కోడా నుండి రీసెంట్గా కైలాగ్ను లాంచ్ చేశారు. స్కోడా నుండి కుషాకు, స్లావియా మరియు కైలాగ్ అన్నీ 5 స్టార్ రేటింగ్తో పాటుగా మంచి అఫోర్డబుల్ ప్రైస్లలో వస్తుంటాయి. స్కోడా కంపెనీ యొక్క కార్లు కేవలం పెట్రోల్లో మాత్రమే లభిస్తాయి. 7వ నంబరులో హోండా కంపెనీ 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 5616 కార్లు అమ్ముడుపోయాయి. హోండా నుండి అమేజ్, హోండా సిటీ మరియు ఎలివేట్ లాంటి కార్లు మంచి అఫోర్డబుల్ ప్రైస్లలో లభిస్తాయి. హోండా కంపెనీ కార్లు అన్నీ పెట్రోల్లో మాత్రమే లభిస్తాయి. మంచి ఫీచరిస్టిక్గా కూడా లభిస్తాయి. హోండా కార్స్ యొక్క రోడ్ ప్రెజెంట్ చాలా బాగుంటుంది. అయినా కానీ వీటి అమ్మకాలు అంత అనుకున్నట్టుగా జరగడం లేదు. దీని తర్వాత 6వ నంబర్లో కియా కంపెనీ 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 25026 కార్లను అమ్మింది. కియా నుండి రీసెంట్గా సిరోస్ను లాంచ్ చేశారు. కియా నుండి సోనెట్, సిరోస్, కారెన్స్, సెల్టాస్ లాంటి కార్లు మంచి ఫీచర్ రిచ్డ్గా ఇండియాలో లభిస్తున్నాయి. కియా కంపెనీ యొక్క కార్లు అన్నీ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్లతో పాటు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఇంజన్లతో వస్తుంటాయి. కియా కంపెనీ యొక్క కార్లు అఫోర్డబుల్ ప్రైస్లలో లభిస్తుంటాయి. దీని తర్వాత 5వ నంబర్లో టొయోటా కంపెనీ 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 26414 కార్లు అమ్ముడుపోయాయి. టొయోటా నుండి ఫార్చునర్, టొయోటా గ్లాన్జార్, ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ మరియు హైరైడర్ లాంటి కార్లు చాలా మంచి సేల్స్ తెస్తున్నాయి. టొయోటా కార్లు డీసెంట్ ప్రైస్లలో లభిస్తుంటాయి. దీని తర్వాత 4వ నంబర్లో టాటా కంపెనీ 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 46437 కార్లు అమ్ముడుపోయాయి. టాటా నుండి నెక్సాన్, పంచ్, కర్వ్, హారియర్, సఫారీ లాంటి కార్లు 5 స్టార్ రేటింగ్తో పాటుగా మంచి అఫోర్డబుల్ ప్రైస్లలో లభిస్తూ ఉంటాయి. టాటా కంపెనీ తన కార్లకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ తీసుకొస్తుంది మార్కెట్లోకి. మంచి ఫీచర్ రిచ్గా కూడా కనిపిస్తుంటాయి. దీని తర్వాత 3వ నంబరులో హ్యుందాయ్ కంపెనీ 2025 ఫిబ్రవరి నెలలో 47727 కార్లను అమ్మింది. హ్యుందాయ్ నుండి క్రెటా, వెన్యూ, వర్నా, ఎక్స్టర్, i10, i20 లాంటి కార్లు ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి. దీని తర్వాత 2వ నంబర్లో మహీంద్రా కంపెనీ
2025 ఫిబ్రవరి నెలలో 50,420 కార్లను అమ్మింది. మహీంద్రా నుండి బొలెరో, స్కార్పియో, XUV 700, XUV 3XO లాంటి కార్లు 5 స్టార్ రేటింగ్తో పాటు మంచి అఫోర్డబుల్ ప్రైస్లలో లభిస్తుంటాయి. ఈ తర్వాత ప్రతిసారి బెస్ట్ సెల్లింగ్ కార్ బ్రాండ్స్ వీడియో యొక్క ఛాంపియన్గా నిలిచే మారుతి సుజుకి 1వ నంబర్లో 2025 ఫిబ్రవరి నెలలో 1,60,791 కార్లను అమ్మింది. సుజుకి ఇండియా నుండి వ్యాగనార్, స్విఫ్ట్, ఎర్టిగా, డిజైర్ లాంటి కార్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. సుజుకి ఇండియా నుండి అన్ని కార్లు పెట్రోల్తో మాత్రమే వస్తాయి. కొన్ని CNG ఇంజన్లతోటి కూడా లభిస్తుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.